పాలకూర పకోడాలు, సమోసాలు, కోల్గెలు ఇందులో నీ బొల్గెలు ఇప్పుడు నాకు ఏం కావాలి నీకే బిడ్డలు కావాలా సార్ నన్నతో పెళ్ళి వేడి వేడిగా ఉంది తిన్నాను. సర్ప్రైజ్ సరిపోయినాయి కాళ్ళకు ఏ మాది కలర్లు పోయి ఓపెన్ చేసి చూసుకో. ఓపెన్ చేసి చూసుకోని ప్యాంట్లు ఈ ప్యాంట్లు నడు ఎంత తీసుకున్నావు అట్టే ఎందుకు ఈ ఇన్ని తెచ్చాను నేను చెప్పింది పెద్ద సక్కాలు దేవుడు కదా ఎవరు తప్ప ఏం వాళ్ళు అసలు ఎందుకు ఇన్ని తెచ్చినావు ఇప్పద్రా అడిగింది చెప్పు అవి రిటర్న్ ఇచ్చి మంచి ఇంకా పొద్దున్నే అయితే కొంచెం దోశపిండి ఉంది, ఒక 4-5 దోశలు అయితే అయినాయి. కొందరు తిన్నారు. మా ఆయన అయితే ఇంక వేడివేడిగా ఉప్మానే కావాలి, ఆ దోశ నిన్నంత తిని బోరు కొట్టేస్తుంది అన్నాడు. సరేలే అని చెప్పి పొద్దున్నే లేచి నేనైతే పూజ గది అయితే శుభ్రంగా అలంకరించేసాను. దీపాలు ఒక 50 రూపాయలకి తెచ్చిన 3 రకాల పూలు, తోరణాలు అయితే కట్టేసిండు. టెంకాయ అయితే మా ఆయనే కొట్టేసిండు, నేను ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. హారతి ఇచ్చేటప్పుడు వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. ఇంకా పళ్ళెం ఏది వేయలేదని డిసప్పాయింట్ అయినాము. అందరూ వేసుకుంటారు, మనం వేసుకోలేదనేసి. అన్నం చేసి, పప్పు చేసి, రసం చేసి, పాయసం చేసి, ఓలగలు చేసి ఇవన్నీ చేసేందుకు మనకైతే 2 అయింది. ఇంకా మార్నింగ్ చేయాలంటే ఏడవుతుంది. చక్కాయ వేసుకోమంటే మా ఆయన బూతులు తిట్టినాడు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 5 చక్కాయలు 3 ప్యాంట్లు అయితే తీసుకొచ్చాను. ఆయనకు అవి నచ్చలేదంట, కద్దర చక్కాయలు తెమ్మన్నాడు. వాటికి గంజి పెట్టాలంటే పెద్ద రోయింపు. మనకుండే పనులకి మళ్ళీ ఆ పని ఎప్పుడు నేను చేసేది చెప్పండి. ఇంకా నేనైతే పొద్దున్నే వాకిలకి అట్లా ముగ్గు పెట్టేస్తాను. బోకలు అయితే కడగాల, మధ్యాహ్నం కడుగుదాంలే వంటలన్నీ అయిపోయినాక అని చెప్పేసి ఆడ పెట్టేస్తాను. అందుకు ఆయన అయితే అలిగినాడు, ఏం చేద్దాం, ఏది తెచ్చినా ఒప్పుకోడు. ఆయన తెచ్చుకుంటాడంటే నాకెందుకులే అంటాడు. అంటే ఈ మధ్య మనిషి మీద మనిషికి ఇంట్రెస్ట్ లేకుండా సోమర్తనంగా అయిపోయినాడు. బాగుండాలి కదా పండగ పూటన్న అని చెప్పి 5 జతలు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో, ప్యాంట్లు చక్కాయలు. 5 ప్యాంట్లు ఉన్నాయి, 5 షర్ట్లు ఉన్నాయి, 5 బనీన్లు ఉన్నాయి, ఆయనకి 5 పంచెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా బాగుండాలని చెప్పి నేను ఆయనకు సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తే మాది కలర్లు ఏం బాగున్నాయి అని చెప్పి బూతులు తిట్టినాడు. ఏం చేద్దాం. 2 రోజులు పూలు చెట్లు కొన్ని ఉన్నాయి, పూలు మాత్రం చాలా కాస్తున్నాయి. మా వీణకు ఈరోజు హిందీ ఎగ్జామ్ ఉందంట, పెట్టుకొని పోతుంది లేని అల్లాను ఈరోజు. హాయ్, అందరు బాగున్నారా? అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి చేసేదానికి వేప పూత లేదు, మామిడి పిందెలు లేవు. అసలు ఏం పచ్చడి చేయాలా? సీజన్ రాకముందే పండగ వచ్చేసింది. ఉగాది పచ్చడి అయితే నేను ఈరోజు చేయలేదు. మేము నిజం చెప్తానా, పల్లెటూరులోనే కదా అక్క దొరుకుతాయి కదా అంటారేమో. వేపపోతే దొరకంటే ఇంకా పండగకి విలువే లేదు. అంతే నాకు తెలిసి ఉగాది పచ్చడి అయితే చేయలేదు. ఓన్లీ టెంకాయ కొట్టినాం, బెల్లం ముక్క పెట్టి అంతే. ఏం బా లేవగానే మా ఆయన అయితే బెల్లం పగలగొట్టించిండు. నేనైతే 1 గంట తర్వాత, అంటే నానబెట్టిన గంట తర్వాత ఒక 2 విజిల్లు వచ్చినాక చల్లార్చాను, రుబ్బుతున్నాను. వీళ్ళు రుబ్బనేకి కూడా రాలా, తప్పదు నాకు కాబట్టి వల్ల రుబ్బేశాను. ఎందుకంటే మళ్ళీ వేడి చేసినప్పుడు కరిగిపోతుందిలే బెల్లం అనేసి. వేడి చేస్తేనే పచ్చివాసన రాకుండా. తలకు అది కొంచెం పుద్దామని ఎతికిన, అది ఆడబెట్టేసిన మర్చిపోయి. మా పిల్లలతో భయపడి అన్నీ దాచిపెడతాను, అవసరానికి అస్సలు కట్టాం. ఎవరో ఇటు నడిచిపోయిన దాంట్లో కొడదాంలే పౌడర్ని, కొంచెం పెరిగినాయి కదా ఇప్పుడు ఏం కాదనేసి. కానీ ఎతికేటప్పుడు కంటాలి, ఏం చేద్దాం.
రుబ్బింది తీసుకొచ్చి ఇంకా పొయ్యి మీద పెట్టాను. నిజం చెప్పాలంటే ఒక అర్ధగంట పైన పట్టింది, దగ్గర దగ్గర గంట పట్టింది. అది బెల్లం అంతా కరిగి మళ్ళీ గట్టిగా కావడానికి. అది గట్టిగా అయ్యేదేమో కానీ మళ్ళీ చల్లారడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇంతే, ఈ ఓలిగలు మట్టంగా చేయాలంటే నాకు తలకాయ నొప్పి వేస్తుంది. ఇంకా అన్ని ఏం దించుకుంటావని పొద్దున్నే అన్నాడు అని చెప్పాను కదా, ఏం చేయాలా మళ్ళీ తీసిపెట్టి కొన్ని పచ్చియే తీసి పెట్టాను. 1.5 కేజీ చేశాను. అన్ని ఎందుకని ఆగిత్తంగా చేస్తావు, తిని మళ్ళీ లావు అవుతానా అంటావు, తగ్గించుకొని అన్నాడు. సర్లే అని చెప్పి మళ్ళీ ఒక పావు మైన తీసి మిక్సీలో కొట్టి అట్లా వడలు అయితే చేశాను. ఇంకా ఇదైతే చల్లారిపోయిందబ్బా. ఫ్యాన్ కింద పెట్టి అప్పుడప్పుడు కలబెట్టమని మా లడ్డుకి చెప్పిన. మా లడ్డుకి చెప్తే కలబెట్టడంలో నెంబర్ 1 కింద అయినా పోతుంది కాబట్టి ఆమె అయితే మొత్తానికి కలబెట్టింది. వడలు అయితే చేశాను. దాంట్లో ఎర్రగడ్డలు వేయడం మర్చిపోయినా, ఇంకా అందుకని పక్కన కట్ చేసి ఇచ్చిన. మొత్తానికి అయితే బాగా టేస్టీగా కరకరలాడుతూ బాగానే ఉన్నాయి. టైం అయితే చాలానే అయింది చూడండి, 12 పైన అవుతుంది. ఇంకా అవి స్టార్ట్ చేసి చేయడానికి మళ్ళీ కొంచెంసేపు మా తోడుకడ్డలు అయితే హెల్ప్ చేసిందిలేండి, రేకులు రుద్దిచ్చింది. నేనైతే ఇంకా దాంట్లో పిండి పెట్టించుకొని ఒక్కొక్కసారి ఒక 10 కూర్చొని అట్లా ఒక 50 ఉలగల దాకా అయినాయిలేండి. ఎందుకంటే మేము 5 మంది ఉన్నాం కదా, మంచిగా 10 ఉలగలు అన్న కావాలి కాబట్టి అట్లా అయితే చేసేసాను. 2 రోజులు తింటారు, 2 రోజులు కాకుండా 3 రోజులైనా తింటారులే. టైం అయితే 2:45 అవుతుంది కదా, ఇల్లంతా పొగే ఉంది. ఎందుకంటే వంటలు చేసాం కాబట్టి. ఇంకా కసులు నూకాలి. మా రూపాయి అయితే ఈరోజు హెల్ప్ చేసిందబ్బా, బోకులన్నీ కడిగింది పాపం బిడ్డ. చూడండి చేసి అన్ని తట్టలు పెట్టాను, కాలిపోతున్నాయి. ఇంకా పిండి మిగిలింది. చపాతీలు ఒక 7 ఏమో అయినాయి. అన్నము రసము, ఈరోజు ఉప్మా. పొద్దున్నే సేమియాలు వేసి మా ఆయన రవ్వ వేసి ఉప్మా చేసుకున్నాడు, బాగా చేసిండులే. ఇంకా అది ఎంత ఉంది, అన్నం అంతా ఉంది, రసము, ఇదంతా రేపంతా తిన్నే అయిపోదు. పొద్దున్న లేస్తాను చికెన్ మటన్ 2 కావాలా, అవన్నీ ఎవరు తింటారేమో మరి. గసగసాలు వేసి చేస్తాను. కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉన్నది, బయట పెట్టిన. రేపు ఇంకా మసాలా కూరలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఎత్తిపెట్టాలి. కసువు నూకేసి 4 గంటలకు లేస్తా, 1 గంట పడుకుంటాను. గుడ్డలు ఉన్నాయి కుట్టేటి. ఏం లేదమ్మా, ఓలిగలు బుద్ధి తినద్దులు, రేపు తినందులు. మా ఇంట్లో ఓలిగలు చేసినా వద్దు తినరు, మరుసటి రోజు తింటారు అన్నమాట. చేసిన నేను మాత్రం 2 తిన్నా, అవన్నీ ఎట్టే ఉన్నాయి తట్టలకి, రేపు తింటారు. తట్టలో పెట్టుకొని తిని కింద పడకుండా. నిన్న అర్జెంటుగా పండగకి ఒక జాకెట్ కావాలన్నారు. నిన్న ఎంత పని అయిందంటే అంత పని ఉంది. నిన్న పొద్దున్న ఇంట్లో పని చేసి మధ్యాహ్నం 2 నుంచి కాయలన్నీ ఎన్ని మూటలు, 59 మూటలు ఏమైనాయి శనక్కాయలు. అవన్నీ సంతలకు పోయాలి చెనకాడికి. మా ఆయనేమో ఇంట్లో పని చూసుకొని బెన్నరా అని చెప్పినాడు. 2 జాకెట్లు అయితే కుట్టినా, ఒకటైతే ఇచ్చేసినారు, ఎత్తమైనారు. ఇంకొక మా పండగ కదా అని చెప్పి నేను ఇద్దాంలే అని చెప్పి కష్టపడి కుట్టినా. ఏదో సింపుల్గా డిజైన్ పెట్టమని ఇదిగో ఇట్లా పెట్టినా. హ్యాండ్స్కి అయితే ఇట్లా పెట్టినా, లేస్ తోటి తాళ్ళు పెట్టి చీరకు ఫాల్స్ చేయమనింది, వేసిన. మళ్ళీ హిప్ బెల్ట్ కూడా చేయమనింది, జాకెట్ క్లాత్ తోటి. ఏదో అట్లా పెట్టినా. ఆమె కొంచెం లావుగానే ఉన్నట్టుంది అని చెప్పి ఇలా అయితే కుట్టినా. ఫోన్ చేసిన, రెడీ అయిపోయింది జాకెట్ అని చెప్పి. రాలే. పండగకు కావాలా అన్నప్పుడు మేమేదో మా పనులు చదివి కుడతాం కదా, బాగా కోపం తెప్పిస్తారు ఈ ఊరోళ్ళు మొత్తం. అంతే, అర్జెంట్ 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 అంటారు, పుట్టిన తర్వాత రారనమాట. ఇది మా ఊరు పాపదే. ముందు పక్క బోట్ నెక్ పెట్టి వెనక పక్క గుండి పెట్టమనింది. మనం ఎప్పుడు ట్రై చేయలే, చేస్తాం కానీ మెజర్మెంట్ లేకుండా చేయడం అంటే కష్టం. మరి చేసిన ఆ పిల్లకి ఇట్లా బుర్రేసినట్టు అయిపోయింది, వెనక పక్క ముందు పక్క ఉక్కిటంగా. వద్దులేత్తా తీసేసి మళ్ళీ నార్మల్గానే నెక్ పెట్టేయనింది. అందుకని మళ్ళీ కట్ చేసేసిన. ఇప్పుడు దీనికి మామూలుగా పైపింగ్ లాగా కొట్టేద్దాం అనేసి వేరే పింక్ క్లాత్ వేసి అనుకుంటున్నా.
కుట్టిన వాళ్ళు వాళ్ళు ఇంకా 3 జాకెట్లు ఉన్నాయి, ఇప్పుడు కుట్టాలంట. ఉగాది పండగకే కుట్టాలంట. పని అంతా అయిపోయేసరికి ఈ టైం అయింది. టైం 4 అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపన్నా పడుకున్నాములంటే మళ్ళీ ఈ జాకెట్లు కుట్టమని ఇద్దరు వచ్చినారు, వాళ్ళు భార్య భర్త. ఇప్పుడు కట్ చేస్తారు, రేపు కుడతా. రేపటికి ఇంకా ఈరోజు చేసిన ఓలిగలు ఉంటాయి, అన్నం ఉంటుంది, రసం ఉంటుంది, చపాతీలు ఉంటాయి, ఉప్మా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఈరోజు చేసేసిన. ఈరోజు తిండికాడికి తింటారు, మిగిలినట్టు రేపు తింటారు అంతే. రేపు మళ్ళీ చేసే పంచాయతీ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు పొద్దున్న నుంచి చేస్తానే ఉంటే పని కదా. ఈరోజు దేవుడికి మనశ్శాంతిగా టెంకాయ కొట్ల, మనశ్శాంతిగా దండం పెట్టలే, మనశ్శాంతిగా అసలు పల్లెమే వండలా. దేవుడి కంటే ఏమీ వండి పెట్టలేదు ఈరోజు. రేపు శనివారం వస్తుంది కదా, మన్నాడేనేమో శనివారం. శనివారం వండలేములే, రేపు నుంచి తింటాం. మళ్ళీ ఇండ్లు కడుక్కోవాలి, మళ్ళీ బట్టలు ఉతకాలి, అవన్నీ చేయాలంటే చేయలేము. ఏదో ఒక రోజు దేవుడికి అయితే మంచిగా చేసి అన్నీ పెట్టి పళ్ళెం అయితే వేయాలని ఉండాలి మనసులో. అది దేవునికి చేస్తాం, చేయకంటే తప్పు మనది అవుతుంది. చేనులో పని అయితే అయిపోయింది అనుకున్నాము, కానీ మళ్ళీ పోవాలా. పోయి కట్టెలన్నీ నాటినాం కదా, అవన్నీ తీసేస్తే దున్నిస్తే సరిపోతుంది. బడికి నీళ్ళు అయితే మా ఆయన కష్టపడి నిన్న మొన్న కట్టేసినట్టు రాత్రి మళ్ళీ వాన పడింది. అమ్మయ్య అనుకున్నాము. ఎందుకంటే 3 రోజులు మిట్టి చేనులోనే ఎండబోసుకొని ఆడనే కుప్ప తీసుకొని ఆడనే ఎండబోసుకుంటాము. మొన్న రాత్రి మంచు కురుసులా ఖచ్చితంగా వాన పడుతుందని భయపడినాము. ఎన్ని రోజులు కష్టపడితే ఇంత ఇదేంది, ఇప్పుడు వాన పడితే మొత్తం నాశనం అవుతాయి కాయలు అని చెప్పి రాత్రి 10 గంటలైంది. కాయలన్నీ ఇంట్లో మోసి వాటిని అదే మూటలు సంచులకి వేసి, ఈ ఏళ్ళు అయితే ఇట్లా కాయలు లోడినప్పుడు దీంట్లోకి తోలు ఉంటుంది కదా, ఇదంతా లేచిపోయింది. వంటగా నేను పొద్దున్నే అవి ఏంటి వడలు చేసిన కదా, అవి బా శనివాళ్ళు ఆ తిండి పిసుకుతుంటే మంట ఎత్తుకునేది ఏళ్ళకైతే కదా. ఇది కుట్టేసి అవి కట్ చేసి పెడతాను అంతే. ఎదురు వస్తుంది, పనుకోవాలి సార్. ఈ మధ్య తినడం ఎక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది, ఒళ్ళు బరువు కూడా ఎక్కువైపోతుంది ఉండంగా.